Hello and welcome to Tara IAS. Think IAS, think Tara. This is Venkat Devarkonda. I'm your current affairs faculty. వెల్కమ్ టు సారథి సిరీస్. ఈ సిరీస్లో భాగంగా మనం డైలీ కరెంట్ అఫైర్స్ని కవర్ చేస్తాము, అది కూడా MCQs ఫామ్లో. సో సెషన్స్ అనేవి కాంప్రహెన్సివ్గా ఉంటాయి, అందరూ యూటిలైజ్ చేసుకోండి. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్ స్టార్ట్ అవర్ సెషన్ని స్టార్ట్ చేయబోయే ముందు ఒక చిన్న మాట. సో ఎవరికైనా సరే క్వాంటమ్ టెక్నాలజీ ఇప్పటివరకు అర్థం కాకుండా ఉంటే వాళ్ళు ఈ సెషన్ మాత్రం మిస్ చేయమాకండి. సో షార్ట్ అండ్ స్వీట్గా మీకు క్వాంటమ్ టెక్నాలజీని అర్థమయ్యేలాగా చెప్పే బాధ్యత నాది, ఓకేనా? సో క్వాంటమ్ టెక్నాలజీలో కొన్ని ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ ఉంటాయి, సూపర్ పొజిషన్, ఎంటాంగిల్మెంట్, అవన్నీ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఒక్క సెషన్ని చూడండి, ఇక మీరు క్వాంటమ్ టెక్నాలజీ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు. దీంతోపాటు ISFR రిపోర్ట్ 2023 వచ్చింది కదా, సో దానికి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ హైలైట్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ సెషన్ మాత్రం ఎవరు మిస్ చేయమాకండి, ఎండింగ్ వరకు చూడండి. కావాలనుకుంటే 1.25 కానీ 1.5x స్పీడ్లో పెట్టి వినండి. రైట్, సో లెట్ స్టార్ట్ అవర్ డిస్కషన్ విత్ క్వశ్చన్ నెంబర్ 1. వాట్ మేజర్ ఈవెంట్ ఈజ్ బిలీవ్ టు హ్యావ్ లెడ్ టు ద ఫార్మేషన్ ఆఫ్ మూన్? సో మన మూన్ అనేది ఏ ఈవెంట్ ద్వారా ఫామ్ అయింది అని చెప్పి మనం బిలీవ్ చేస్తాము? కింద ఆప్షన్స్ చూడండి. వోల్కానిక్ యాక్టివిటీ ఆన్ ఎర్త్. మన భూమి మీద వోల్కానిక్ యాక్టివిటీ జరగడం ద్వారా మూన్ అనేది క్రియేట్ అయిందా? అవునా? అసలు జరుగుతుందా? నో. కొలిజన్ బిట్వీన్ ఎర్త్ అండ్ ఏ మార్స్ సైజ్డ్ ప్రోటో ప్లానెట్. సో ఎర్త్ అండ్ ఆల్మోస్ట్ మార్స్ గ్రహం ఏదైతే ఉందో దాని ఒక సైజులో ఉన్న ప్రోటో ప్లానెట్, ఈ రెండింటికి మధ్య కొలిజన్ జరగడం ద్వారా మూన్ అనేది ఫామ్ అయింది అంటున్నారు. ఓకే, నెక్స్ట్ వన్. ఎక్రీషన్ ఆఫ్ మెటీరియల్స్ ఫ్రమ్ ఏ నియర్ బై ఆస్ట్రాయిడ్ బెల్ట్. సో దగ్గరలో ఉన్న ఆస్ట్రాయిడ్ బెల్ట్ నుంచి మెటీరియల్స్ని ఎక్రీషన్ చేసుకొని మూన్ అనేది ఫామ్ అయింది అంటున్నారు. సో ఇది రాంగ్ అనమాట. గ్రావిటేషనల్ క్యాప్చర్ ఆఫ్ ఏ వ్యాండరింగ్ సెలెస్టియల్ బాడీ. సో పక్కన నుంచి ఒక సెలెస్టియల్ బాడీ వెళ్ళడం ద్వారా దానికి గ్రావిటేషనల్ క్యాప్చర్ ద్వారా క్రియేట్ అయింది మూన్ అని చెప్పంటున్నారు. ఇది కూడా ఇన్కరెక్ట్ అనమాట. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ బి. సో మనం నమ్మే థియరీ ఏంటంటే ఎర్త్కి యాజ్ వెల్ యాజ్ ఇంకొక ప్రోటో ప్లానెట్, సో ఇది వచ్చేసరికి ఆల్మోస్ట్ మార్స్ సైజులో ఉంటుందని చెప్పి మనం బిలీవ్ చేస్తాము. సో రెండింటి మధ్య కొలిజన్ జరగడం ద్వారా ఒక పార్ట్ అనేది సెపరేట్ అయ్యి మూన్ లాగా క్రియేట్ అయిందని చెప్పి మనం బిలీవ్ చేయడం జరుగుతుంది. అసలు ఈ టాపిక్, ఈ క్వశ్చన్ మనం ఇప్పుడు ఎందుకు పికప్ చేసుకున్నామంటే ప్రజెంట్ కొంచెం స్టడీస్ జరుగుతున్నాయి. సో దేర్ ఇస్ ఎ జర్నల్ కాల్డ్ నేచర్. సో ఈ జర్నల్ ఒక పేపర్ని పబ్లిష్ చేశారు. ఈ పేపర్లో వాళ్ళు ఏం చేశారు అంటే మూన్ యొక్క ఏజ్ ఆర్ మూన్ అనేది ఎప్పుడు ఫామ్ అయింది, ఎన్ని ఇయర్స్ క్రితం ఫామ్ అయింది అని చెప్పి కనుక్కోవటానికి రీసెర్చ్ చేశారు. సో వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే మూన్ అనేది అరౌండ్ 4.51 బిలియన్ ఇయర్స్ ఎగో క్రియేట్ అవడం జరిగింది అని చెప్పి అంటున్నారు. ఓకేనా? సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. లెట్స్ లుక్ ఎట్ క్వశ్చన్ నెంబర్ 2. మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ రిగార్డింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఓకే, సో ఎమర్జింగ్ టెక్నాలజీస్ టాపిక్లో మనకి క్వాంటమ్ టెక్నాలజీ అనేది చాలా ఇంపార్టెంట్. సో జాగ్రత్తగా వినండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టెక్నాలజీస్ డస్ ద క్వాంటమ్ శాటిలైట్ ఎయిమ్ టు అడ్వాన్స్? సో క్వాంటమ్ శాటిలైట్ ద్వారా ఏ టెక్నాలజీస్ని మనం అడ్వాన్స్ చేయబోతున్నాము? క్వాంటమ్ కీ డిస్ట్రిబ్యూషన్, సెక్యూర్ మెసేజ్ ట్రాన్స్ఫర్మేషన్ ఓవర్ లాంగ్ డిస్టెన్సెస్, ఎన్హాన్స్డ్ క్రిప్టోగ్రఫీ టెక్నిక్స్ యూజింగ్ క్వాంటమ్ ప్రిన్సిపల్స్. సో కొంచెం టెక్నికల్ కీవర్డ్స్ ఉన్నాయి, సో కొంచెం డిఫికల్టీగా ఉంది కదా. సో డోంట్ వరీ, ఐ విల్ ఎక్స్ప్లెయిన్. నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనం ఆన్సర్స్ చూద్దాం. సో ఈ క్వాంటమ్ శాటిలైట్ ద్వారా ఈ క్వాంటమ్ కీ డిస్ట్రిబ్యూషన్ అనే టెక్నాలజీని అడ్వాన్స్ చేస్తాం, ఇది కరెక్టే. అండ్ లాంగ్ డిస్టెన్సెస్ అంటే కమ్యూనికేషన్ అనేది లాంగ్ డిస్టెన్సెస్ మధ్య కూడా సేఫ్ అండ్ సెక్యూర్గా జరగడానికి ఈ క్వాంటమ్ శాటిలైట్ని, ఈ క్వాంటమ్ టెక్నాలజీని యూజ్ చేస్తాము, ఇది కూడా కరెక్టే. ఎన్హాన్స్డ్ క్రిప్టోగ్రఫీ టెక్నిక్స్ యూజింగ్ క్వాంటమ్ ప్రిన్సిపల్స్. సో క్వాంటమ్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో లైక్ సూపర్ పొజిషన్ యాజ్ వెల్ యాజ్ ఎంటాంగిల్మెంట్, వీటిని యూజ్ చేసి మనం క్రిప్టోగ్రఫీ టెక్నిక్స్ని ఎన్హాన్స్ చేస్తాము, ఇది కూడా కరెక్టే అనమాట. ఓకే, సో క్వాంటమ్ శాటిలైట్ని యూజ్ చేసి ఈ 3 టెక్నాలజీస్ని మనం మరింత అడ్వాన్స్ చేయబోతున్నాము. సో ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇప్పుడు నేను మీకు క్వాంటమ్ టెక్నాలజీ గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను, సో జాగ్రత్తగా వినండి. సో లెట్స్ లుక్ ఎట్ క్వాంటమ్ టెక్నాలజీ. సో వాట్ ఈజ్ ఇట్? సో మీకు క్వాంటమ్ కంప్యూటర్స్ తెలుసని అనుకుంటున్నాను, ఈ పదం వినే ఉంటారు కదా. సో క్వాంటమ్ కంప్యూటర్స్కి నార్మల్ కంప్యూటర్స్కి మధ్య డిఫరెన్సెస్ ఫస్ట్ తెలుసుకోవాలి. ఇది తెలుసుకుంటే క్వాంటమ్ టెక్నాలజీలో ఉన్న ప్రిన్సిపల్స్ మనకి అర్థమవుతాయి. ఓకేనా? రైట్. సో నార్మల్ కంప్యూటర్స్ అనేవి ఎలా వర్క్ అవుతాయి? బైనరీ బిట్స్ మీద వర్క్ అవుతాయి. మీరు నార్మల్ కంప్యూటర్స్కి హాయ్ అని చెప్పినా, హలో అని చెప్పినా, లేకపోతే ఏం చేస్తున్నావు, తిన్నావా, పడుకున్నావా, ఇలాంటివి చెప్పినా సరే దానికి అర్థం కాదు. సో దానికి అర్థమయ్యే లాంగ్వేజెస్ ఏంటంటే 0 and 1. ఓకేనా? సో మీరు ఏది టెక్స్ట్ని సెండ్ చేసినా సరే అది 0s 1sకి కన్వర్ట్ చేసుకొని, సో ప్రాసెసింగ్ చేసుకొని మళ్ళీ అవుట్పుట్ అనేది ఇస్తుంది అనమాట. ఓకే, రైట్. సో నార్మల్ కంప్యూటర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఒక పాయింట్ ఆఫ్ టైంలో కేవలం ఒక స్టేట్లో మాత్రమే ఉంటాయి అన్నమాట, సింగిల్ స్టేట్లోనే ఉంటాయి. అంటే ఎలా అంటే ఎయిదర్ 0 or 1 ఉంటే 0లో అయినా ఉంటుంది లేదా 1లో అయినా ఉంటుంది అనమాట.
సో కరెంట్ పాస్ అవుతుందా లేదా అని చెప్పి చెక్ చేశారనుకోండి, పాస్ అవ్వకపోతే 0 అని చెప్పి ఇస్తుంది, పాస్ అవుతుంటే 1 అని చెప్పి ఇస్తుంది. ఓకేనా? సో ఫ్యాన్ స్విచ్ ఆన్లో ఉందా లేదా అని చెప్పి చెక్ చేయమంటే ఒకవేళ ఆఫ్లో ఉంటే 0 అని ఇస్తుంది, ఆన్లో ఉంటే 1 అని ఇస్తుంది అనమాట. ఒక స్టేట్లో మాత్రమే ఉంటుంది, ఒక పాయింట్ ఆఫ్ టైంలో. అండ్ ఇంకో సైడ్ క్వాంటమ్ కంప్యూటర్స్ ఉన్నాయి కదా, ఇదేంటంటే ఒకే పాయింట్ ఆఫ్ టైంలో మల్టిపుల్ స్టేట్స్లో ఉంటుంది. ఓకేనా? ఒక సింగిల్ పాయింట్ ఆఫ్ టైంలో మల్టిపుల్ స్టేట్స్లో ఉంటుందన్నమాట ఇది. సో జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కాయిన్ని తీసుకోండి. కాయిన్ని మీరు ఏం చేస్తారు? క్రికెట్ ఆడేటప్పుడు టాస్ చేస్తారు. సో బ్యాటింగ్ సెలెక్ట్ చేసుకోవడానికి, ఫీల్డింగ్ సెలెక్ట్ చేసుకోవడానికి మనం ఫస్ట్ టాస్ వేస్తాం. సో టాస్ వేసినప్పుడు అది గాల్లో ఉంటుంది. సో గాల్లో స్పిన్ అవుతూ ఉంటుంది. సో అది గాల్లో ఉన్నప్పుడు మీరు హెడ్స్ ఆర్ టైల్స్ అని చెప్పి చెప్పగలరా? చెప్పలేం కదా. కింద పడి మనకి రిజల్ట్ కనిపించేదాకా అది హెడ్ టైలో మనం చెప్పలేం. సో ఈ పర్టికులర్ కాయిన్ అనేది గాల్లో ఉన్నంతసేపు, అది రొటేట్ అవుతున్నంతసేపు దాని యొక్క స్టేట్ ఏంటంటే బోత్ హెడ్ యాజ్ వెల్ యాజ్ టైల్. ఓకేనా? 2 స్టేట్స్లో ఉంటుంది. ఇది ఇంపార్టెంట్ పాయింట్, గుర్తుపెట్టుకోండి. సో దీన్ని ప్రూవ్ చేయడానికి ఒక సైంటిస్ట్ ఒక ఎక్స్పెరిమెంట్ని కూడా చేశారు. దాన్ని మనం స్క్రోడింగర్స్ క్యాట్ ఎక్స్పెరిమెంట్ అని చెప్పి కూడా పిలుస్తాం. స్క్రోడింగర్స్ క్యాట్ ఎక్స్పెరిమెంట్. సో దీంట్లో ఏం జరుగుతుందో చెప్తాను చూడండి. సో ఆ సైంటిస్ట్ ఏం చేస్తాడంటే ఒక కార్డ్బోర్డ్ బాక్స్ తీసుకొస్తాడు. ఓకేనా? ఒక కార్డ్బోర్డ్ బాక్స్ తీసుకొచ్చి దీంట్లో ఒక పాయిజన్ని పెడతారనమాట ఒక జార్లో. దీంతో పాటు క్యాట్ని కూడా పెట్టడం జరుగుతుంది. ఓకేనా? ఇది క్యాట్లా లేకపోయినా క్యాట్ అని చెప్పి అనుకోండి. ఓకే, రైట్. సో లోపల ఏమేమి ఉన్నాయి? పాయిజన్తో ఉన్న ఒక జార్ ఉంది, ఒక క్యాట్ కూడా ఉంది. సో మొత్తం ఈ ఎంటైర్ థింగ్ని ఒక కార్డ్బోర్డ్ బాక్స్తో కవర్ చేశారు. మీకు బయట నుంచి ఏమీ కనపడట్లేదు. సో మీకు తెలుసు ఒకవేళ ఆ పాయిజన్ అనేది కింద పడి లీక్ అయింది అనుకోండి, క్యాట్ చనిపోతుంది. అవునా? రైట్. సో కాసేపు ఆగిన తర్వాత ఆ సైంటిస్ట్ మిమ్మల్ని పిలిచి ఒక క్వశ్చన్ అడుగుతారు. ఏంటి ఆ క్వశ్చన్ అంటే, లోపల ఉన్న క్యాట్ చనిపోయిందా, బ్రతికి ఉందా? ఈజ్ ఇట్ అలైవ్ ఆర్ డెడ్? సో దీనికి ఆన్సర్ మనం ఏం చెప్తాము? సార్ క్యాట్ అనేది బ్రతికి ఉండొచ్చు లేదా చనిపోయి ఉండొచ్చు అని చెప్పి చెప్తామన్నమాట. ఎగ్జాక్ట్ స్టేట్ మనం చెప్పలేం. ఓకేనా? సో ఒకవేళ పాయిజన్ అనేది లీక్ అవ్వకుండా ఉంటే క్యాట్ అనేది బ్రతికే ఉంటుంది, అలైవ్. ఒకవేళ పాయిజన్ అనేది లీక్ అయి ఉంటే క్యాట్ అనేది చనిపోయే ఛాన్స్ ఉంది, డెడ్. సో ఇక్కడ ఏం జరిగింది? ఒక సింగిల్ క్యాట్ అనేది ఒక పాయింట్ ఆఫ్ టైంలో 2 స్టేట్స్లో ఉంది. ఏంటా స్టేట్స్? అలైవ్ ప్లస్ డెడ్. 2 స్టేట్స్లో ఒక క్యాట్ అనేది ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఉంది. సో ఇదే ప్రిన్సిపల్ మనకి క్వాంటమ్ టెక్నాలజీలో వర్క్ అవుతూ ఉంటుందన్నమాట. ఓకేనా? సో మనకి క్వాంటమ్ కంప్యూటర్స్ అనేవి మల్టిపుల్ స్టేట్లో ఉంటుంది, ఒక సింగిల్ పాయింట్ ఆఫ్ టైంలో. నార్మల్ కంప్యూటర్స్ అనేవి సింగిల్ స్టేట్లోనే ఉంటుంది, ఒక పాయింట్ ఆఫ్ టైంలో. సో ఈ పర్టికులర్ ప్రిన్సిపల్ని యూజ్ చేసి క్వాంటమ్ కంప్యూటర్స్ ఏం చేస్తాయంటే పెద్ద పెద్ద కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ని చాలా క్విక్ అమౌంట్ ఆఫ్ టైంలో సాల్వ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? సో నార్మల్ కంప్యూటర్స్ ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఇయర్స్, మంత్స్ తీసుకుంటే అదే ప్రాబ్లమ్ని క్వాంటమ్ కంప్యూటర్స్ అనేవి విత్ ఇన్ హార్స్ ఆర్ విత్ ఇన్ మినిట్స్లో సాల్వ్ చేసేస్తుంది అనమాట. సో దిస్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ క్వాంటమ్ టెక్నాలజీ. ఓకేనా? సో ఇది ఒక ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడానికి ఈ బ్యాక్గ్రౌండ్ అంతా చెప్పాను. సో మనకి క్వాంటమ్ టెక్నాలజీలో 2 ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఫస్ట్ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ వచ్చేసరికి సూపర్ పొజిషన్, అండ్ సెకండ్ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ వచ్చేసరికి ఎంటాంగిల్మెంట్. సో వాట్ ఈజ్ సూపర్ పొజిషన్ అండ్ వాట్ ఈజ్ ఎంటాంగిల్మెంట్? లెట్ మీ ఎక్స్ప్లెయిన్. సూపర్ పొజిషన్ అంటే ఆల్రెడీ ఇందాక నేను చెప్పేశాను, ఇట్ ఈస్ నథింగ్ బట్ బీయింగ్ ఇన్ మోర్ దెన్ 1 స్టేట్. ఓకేనా? ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో మోర్ దెన్ 1 స్టేట్లో ఉంటే దాన్ని సూపర్ పొజిషన్ అని చెప్పి పిలుస్తాం. మరి ఎంటాంగిల్మెంట్ అంటే ఏంటి? ఎంటాంగిల్మెంట్లో మనం ఏం చేస్తామంటే 2 డివైజెస్ని లింక్ చేస్తాం. సో ఇలా లింక్ చేయడం ద్వారా ఎప్పుడన్నా సరే ఒక డివైస్లో కానీ మనం చేంజ్ని తీసుకొస్తే ఆటోమేటిక్గా దీనికి లింక్ అయి ఉన్న సెకండ్ డివైస్లో కూడా మనకి చేంజ్ అనేది వస్తుంది. ఇది మీకు అర్థం కావడం కోసం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు కేఎఫ్సీకి వెళ్ళారు అనుకోండి. సో కేఎఫ్సీ కానీ లేకపోతే మెక్డానల్డ్స్ కానీ డామినోస్ కానీ ఎక్కడో చోటకి వెళ్ళండి. సో వెళ్ళినప్పుడు మీరు అక్కడ 2 ఐటమ్స్ని పర్చేస్ చేశారు. ఓకేనా? 2 ఐటమ్స్. ఒకటి వచ్చేసరికి రైస్ బౌల్, రెండోది వచ్చేసరికి చికెన్ పాప్కార్న్. ఓకే? సో ఈ రెండింటిని సేమ్ టైప్ ఆఫ్ బాక్సెస్లో ప్యాక్ చేశారు అనుకోండి. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ టైప్ ఆఫ్ బాక్సెస్లో ప్యాక్ చేశారు అనుకోండి. సో ఈ బాక్సెస్లో మీరు ఏం చేశారు? ఒక బాక్స్ మీరు తీసుకున్నారు, ఇంకో బాక్స్ మీ ఫ్రెండ్కి ఇచ్చారు. ఓకేనా? రైట్. సో మీ బాక్స్లో ఏముందో మీకు ఇంకా తెలియదు. దాంట్లో రైస్ ఉందో లేకపోతే చికెన్ పాప్కార్న్ ఉందో మీకు తెలియదు, అండ్ మీ ఫ్రెండ్కి కూడా తెలియదు అది రైస్ ఉందో చికెన్ పాప్కార్న్ ఉందో కూడా ఆ బాక్స్లో ఇంకా తెలియదు అనమాట. సో యూ వెంట్ టు హోమ్. మీరు ఇంటికి వెళ్ళారు, మీ ఫ్రెండ్ కూడా ఇంటికి వెళ్ళారు. సో ఇంటికి వెళ్ళి ఆ బాక్స్ని మీ ముందుకు పెట్టుకొని చూస్తున్నారు, మీ ఫ్రెండ్ కూడా ఆ బాక్స్ని ముందు పెట్టుకొని చూస్తున్నారు. సో ఆ బాక్స్ని ఓపెన్ చేయనంతసేపు ఇది 2 స్టేట్స్లో ఉంటుంది. ఏంటి ఆ స్టేట్? ఎయిదర్ రైస్ యాజ్ వెల్ యాజ్ చికెన్ పాప్కార్న్.
ఈ బాక్స్ కూడా 2 స్టేట్స్లో ఉంటుంది, ఎయిదర్ రైస్ ఆర్ చికెన్ పాప్కార్న్. అవునా? సో ఫస్ట్ మీరు ఓపెన్ చేశారు అనుకోండి. సో మీరు ఓపెన్ చేసిన తర్వాత దాని యొక్క రిజల్ట్ వచ్చేసరికి రైస్ అని మీకు కనిపించింది అనుకోండి. ఆటోమేటిక్గా ఈ సెకండ్ బాక్స్ యొక్క రిజల్ట్ ఏమైపోతుంది? చికెన్ పాప్కార్న్ అయిపోతుంది. ఓకేనా? సో ఇక్కడ మీరు ఏం చేశారు? ఒక బాక్స్ని ఓపెన్ చేయడం ద్వారా రెండో బాక్స్ యొక్క స్టేట్ అనేది చేంజ్ అయింది. ఓకేనా? సో దీన్నే మనం ఎంటాంగిల్మెంట్ అంటాం. సో రెండు డివైజెస్ని మనం కనెక్ట్ చేసి పెడతాము. ఎప్పుడైనా సరే ఒక డివైజ్లో ఏదైనా చేంజ్ వస్తే ఆటోమేటిక్గా సెకండ్ డివైజ్లో కూడా మనకి చేంజ్ అనేది వచ్చేస్తుంది. ఒకవేళ ఈ ఫస్ట్ బాక్స్లో మీకు చికెన్ పాప్కార్న్ ఉందనుకోండి, దీని యొక్క రిజల్ట్ ఏమవుతుంది? అప్పుడు ఇది రైస్ అవుతుంది. మీరు ఓపెన్ చేయకుండా మీ ఫ్రెండ్ ఓపెన్ చేశారనుకోండి తన ఇంట్లో, సో దాంట్లో రైస్ వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా మీ బాక్స్ యొక్క రిజల్ట్ వచ్చేసరికి చికెన్ పాప్కార్న్ అవుతుంది. లేదా ఇక్కడ చికెన్ పాప్కార్న్ వస్తే ఇక్కడ రైస్ వచ్చేస్తుంది అనమాట. సో దీన్ని ఎంటాంగిల్మెంట్ అంటాం. సో వీఆర్ డన్ విత్ సూపర్ పొజిషన్ యాజ్ వెల్ యాజ్ ఎంటాంగిల్మెంట్. ఇప్పుడు ఈ 2 ప్రిన్సిపల్స్ని యూజ్ చేసుకొని కమ్యూనికేషన్ మనం ఎలా ఎస్టాబ్లిష్ చేస్తామో చెప్తాను చూడండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ ఒక్క ఎగ్జాంపుల్, ఈ కమ్యూనికేషన్ రిలేటెడ్ ఎగ్జాంపుల్ కానీ మీకు తెలిస్తే ఇంకా మొత్తం క్వాంటమ్ టెక్నాలజీలో ఈ ప్రిన్సిపల్స్ అనేవి మీకు అర్థమైపోయినట్టే. సో ఆల్మోస్ట్ ఇప్పటికే మీకు క్లారిటీ వచ్చింది. ఈ ఎగ్జాంపుల్ వింటే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. సో ఈ క్వాంటమ్ టెక్నాలజీని యూజ్ చేసి ఒక సేఫ్ కమ్యూనికేషన్ ఛానల్ని ఎస్టాబ్లిష్ చేస్తామో దాన్నే మనం క్వాంటమ్ కీ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పి పిలుస్తాం. ఓకేనా? క్వాంటమ్ కీ డిస్ట్రిబ్యూషన్. సో దీంట్లో ఫస్ట్ ఏం జరుగుతుంది అంటే మనం ఒక శాటిలైట్ని తీసుకుంటాం కమ్యూనికేషన్ పర్పస్ కోసం. సో ఈ శాటిలైట్ని యూజ్ చేసి 2 డివైజెస్ని మనం ఏం చేస్తాము? ఇంటర్లింక్ చేస్తాం. ఓకేనా? సో దిస్ ఈజ్ డివైస్ 1 అండ్ దిస్ ఈజ్ డివైస్ 2. ఈ రెండింటిని ఏం చేస్తామంటే ఇంటర్లింక్ చేస్తాం అనమాట. ఓకే? సో ఇంటర్లింక్ చేసేసాం. అండ్ ఈ 2 డివైజెస్ అనేవి క్వాంటమ్ టెక్నాలజీ ద్వారా ఎనేబుల్ చేయబడతాయి. అంటే ఇవి సూపర్ పొజిషన్లో ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ డివైస్ వచ్చేసరికి 0 and 1 ఈ స్టేట్లో ఉంటుంది. సెకండ్ డివైస్ కూడా 0 and 1 ఈ స్టేట్లోనే ఉంటుంది. ఓకేనా? సో ఇవి రెండు క్వాంటమ్ టెక్నాలజీ ద్వారా ఎనేబుల్ చేయబడ్డాయి కాబట్టి ఇక్కడ సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ అనేది ఉంటుంది. సో ఒక్కొక్క డివైస్ అనేది 2 స్టేట్స్లో ఉంటుందన్నమాట ఎట్ ఏ పాయింట్ ఆఫ్ టైంలో. సో ఈ 2 డివైజెస్ని మనం ఎవరికి ఇస్తామంటే మినిస్టర్స్కి ఇస్తాం. నథింగ్ బట్ ఇవి సెల్ ఫోన్స్ అనుకోండి. ఓకేనా? శాటిలైట్తో కనెక్ట్ చేసిన సెల్ ఫోన్స్. సో ముఖ్యంగా మినిస్టర్స్ యూజ్ చేస్తారు. సో మినిస్టర్ 1, మినిస్టర్ 2. సో జనరల్గా మినిస్టర్స్ కొంచెం కాన్ఫిడెన్షియల్ మ్యాటర్స్ డిస్కస్ చేస్తారు కాబట్టి ఇటువంటి కమ్యూనికేషన్ ఛానల్స్ని వాళ్ళు యూజ్ చేస్తూ ఉంటారు. ఓకే? సో ఈ ఛానల్ని యూజ్ చేసుకొని 2 మినిస్టర్స్ రెగ్యులర్గా కాంటాక్ట్ అవుతున్నారు, డిస్కస్ చేసుకుంటున్నారు. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒక పర్సన్ వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు ఆ కాన్ఫిడెన్షియల్ మ్యాటర్ తెలుసుకోవడానికి ఎవరైనా ఒక హ్యాకర్ ఇంట్రూడ్ అవ్వడానికి ట్రై చేశారు అనుకోండి, ఏం జరుగుతుంది? జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మినిస్టర్ 1 యొక్క డివైస్ని హ్యాక్ చేయడానికి ట్రై చేస్తే వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు అని చెప్పి తెలుసుకోవడానికి ట్రై చేశారు అనుకోండి, ఈ మినిస్టర్ గారి యొక్క డివైస్ ఏదైతే ఉందో అది రిజల్ట్ని చూపించేసేస్తుంది. ఏమని? 0 కానీ లేకపోతే 1 అని చెప్పి చూపించేస్తుంది. సో ఇది ఎప్పుడైతే 0 కానీ 1 కానీ చూపించేసిందో ఆటోమేటిక్గా సెకండ్ మినిస్టర్ గారి దగ్గర ఉన్న డివైస్ ఉంటుంది కదా, ఇది కూడా రిజల్ట్ని చూపించేస్తుంది ఎయిదర్ 0 or 1. సో ఒకవేళ ఫస్ట్ మినిస్టర్ గారి యొక్క డివైస్ 0 చూపించేస్తే ఇక్కడ 1 అని చూపిస్తుంది. లేదు ఇక్కడ 1 అని చూపిస్తే ఇక్కడ 0 అని చూపించేస్తుంది. సో ఎప్పుడైతే వీళ్ళ డివైజెస్ అనేవి సింగిల్ స్టేట్లోకి వచ్చేస్తాయో ఆటోమేటిక్గా వాళ్ళకి అలర్ట్ అనేది వచ్చేస్తుంది. ఎస్, మన డివైస్ అనేది సింగిల్ స్టేట్లోకి వచ్చింది అంటే సమ్వన్, ఒక థర్డ్ పర్సన్ అనేది మన ఛానల్లోకి ఇన్వాల్వ్ అయ్యారు. సో ఈ పర్టికులర్ ఛానల్ని ఇక మనం పక్కన పెట్టేసేయాలి అని చెప్పి ఇద్దరు ఏం చేస్తారు? ఈ ఛానల్ని పక్కన పెట్టేసి ఇంకొక ఛానల్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటారు. ఓకేనా? సో ఇలా మనం ఒక సేఫ్ అండ్ సెక్యూర్ కమ్యూనికేషన్ని ఎస్టాబ్లిష్ చేస్తాం. ఓకేనా? సో ఈ 2 డివైజెస్ అనేవి ఎలా ఇంటర్లింక్ అయ్యి ఉంటాయి అంటే మినిస్టర్ 1 గారి యొక్క డివైస్ అనేది ఒక కాంటినెంట్లో ఉండి అండ్ మినిస్టర్ 2 గారి యొక్క డివైస్ అనేది ఇంకొక కాంటినెంట్లో ఉన్నా సరే ఇవి రెండు ఇంటర్లింక్ అయ్యే ఉంటాయి. సో ఇంత డిస్టెన్స్లో ఉన్నా సరే, ఈవెన్ ఒకటి ఎర్త్ మీద ఇంకోటి మార్స్ మీద ఉన్నా సరే ఇంటర్లింక్ అయ్యి ఉంటాయి అనమాట. అంత లాంగ్ డిస్టెన్సెస్ మధ్య మనం కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేయవచ్చు. ఓకేనా? సో ఎర్త్ మీద ఉన్న ఒక డివైస్ని మనం ఓపెన్ చేస్తే ఆటోమేటిక్గా మూన్ మీద ఉన్న డివైస్ ఏదైతే ఉందో దాంట్లో రిజల్ట్ అనేది వచ్చేస్తుంది. సో ఇలా లింక్ అయ్యి ఉంటాయి. సో దీన్ని మనం ఎంటాంగిల్మెంట్ అని చెప్పి కూడా పిలుస్తాం. ఓకేనా? సో వీఆర్ డన్ విత్ క్వాంటమ్ కీ డిస్ట్రిబ్యూషన్. ఓకే? సో క్వాంటమ్ టెక్నాలజీలో 2 ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ మనం డిస్కస్ చేసేసాం. సూపర్ పొజిషన్, ఎంటాంగిల్మెంట్. అండ్ మధ్యలో నేను మీకు స్క్రోడింగర్ స్కాట్ ఎక్స్పెరిమెంట్ కూడా చెప్పేశాను. అండ్ క్వాంటమ్ కీ డిస్ట్రిబ్యూషన్ కూడా చెప్పేశాను. సో దీని యొక్క బెనిఫిట్స్ ఏంటో కూడా చెప్పేశాను. సో లాంగ్ డిస్టెన్స్ కమ్యూనికేషన్ని మనం ఎస్టాబ్లిష్ చేయొచ్చు, యాజ్ వెల్ యాజ్ సేఫ్ అండ్ సెక్యూర్ కమ్యూనికేషన్ కూడా ఎస్టాబ్లిష్ చేయొచ్చు. అండ్ సూపర్ పొజిషన్ అంటే ఏంటి, ఎంటాంగిల్మెంట్ అంటే ఏంటి, ఈ పర్టికులర్ ప్రిన్సిపల్స్ని యూజ్ చేసి ఈ లాంగ్ డిస్టెన్సెస్ కమ్యూనికేషన్ని యాజ్ వెల్ శాటిలైట్ బేస్డ్ కమ్యూనికేషన్ని, సేఫ్ అండ్ సెక్యూర్ కమ్యూనికేషన్ని ఎలా ఎస్టాబ్లిష్ చేసామో మనం చూసాం. సో ఇప్పుడు మీరు చెప్పండి, ఇంత కాంప్రహెన్సివ్గా కరెంట్ అఫైర్స్ సెషన్స్లో ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఇంత ఎఫర్ట్స్ ఎవరైనా పెడతారా? పెట్టరు. కాబట్టి మీరు ఎక్కడైనా సరే చెక్ చేయండి.
ఓకేనా? సో ఇంత కాంప్రహెన్సివ్ ఎఫర్ట్స్ మీకోసం మేము ఎప్పుడు పెడుతూనే ఉంటాం. మీకు ర్యాంక్స్ రావటమే మాకు కావాల్సింది. మీకు ర్యాంక్స్ వస్తే అందరికంటే ఫస్ట్ హ్యాపీగా ఫీల్ అయ్యేది ఫ్యాకల్టీనే, అంటే మేమే. ఓకేనా? సో స్మాల్ రిక్వెస్ట్ ఫ్రమ్ అవర్ సైడ్. సో ఇటువంటి సెషన్స్ మీరు కానీ మరిన్ని కోరుకున్నట్టయితే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్. సో ప్లీజ్ హిట్ ద లైక్ బటన్. మీకు వాల్యుబుల్ కామెంట్ని మెన్షన్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి మన వీడియోస్ని షేర్ చేస్తూ ఉండండి. సో చూడండి, క్లాసెస్ అనేవి చాలా బాగా చెప్తున్నారు ఫ్యాకల్టీ వాళ్ళు. సో యూటిలైజ్ చేసుకోండి అని చెప్పి మీ స్టడీ హాల్స్లో కానీ మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా షేర్ చేస్తూ ఉండండి. ఓకేనా? రైట్. లెట్స్ లుక్ ఎట్ క్వశ్చన్ నెంబర్ 3. జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అనమాట. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ డిస్క్రైబ్స్ ద నేచర్ ఆఫ్ ఏ స్ట్రైక్ స్లిప్ ఫాల్ట్? సో స్ట్రైక్ స్లిప్ ఫాల్ట్ అంటే ఏంటి? వెరీ ఈజీ క్వశ్చన్, ఖచ్చితంగా మీరు ఆన్సర్ చేయాల్సిందే. ఆప్షన్స్ చూడండి. ఏ ఫాల్ట్ వేర్ టెక్టానిక్ ప్లేట్స్ మూవ్ అపార్ట్ క్రియేటింగ్ ఏ న్యూ క్రస్ట్. సో రెండు ప్లేట్స్ ఒకదాని నుంచి ఇంకోటి ఆపోజిట్ డైరెక్షన్స్లో వెళ్ళిపోయి మనకి న్యూ క్రస్ట్ అనేది క్రియేట్ చేస్తుంది అంటున్నారు. ఇది స్ట్రైక్ స్లిప్ ఫాల్టా? ఆలోచించండి, ఇది రాంగ్ అనమాట. ఇది డైవర్జెంట్ ప్లేట్ బౌండరీ. ఇట్ ఈస్ నాట్ స్ట్రైక్ స్లిప్ ఫాల్ట్. నెక్స్ట్ వన్. ఏ ఫాల్ట్ వేర్ వన్ ప్లేట్ స్లైడ్స్ హారిజాంటల్లీ పాస్ట్ అనదర్ విత్ నో సిగ్నిఫికెంట్ వర్టికల్ మూవ్మెంట్. ఓకే, పెండింగ్లో ఉంచండి. ఏ ఫాల్ట్ వేర్ టెక్టానిక్ ప్లేట్స్ కొలైడ్ లీడింగ్ టు ద ఫార్మేషన్ ఆఫ్ మౌంటైన్స్. సో రెండు టెక్టానిక్ ప్లేట్స్ కొలైడ్ అయ్యి మనకి మిడిల్లో మౌంటైన్స్ వస్తాయి అంటున్నారు. ఇది ఇన్కరెక్ట్ అనమాట. ఇది కన్వర్జెంట్ ప్లేట్ బౌండరీ. నెక్స్ట్ వన్. ఏ ఫాల్ట్ వేర్ వన్ ప్లేట్ ఈస్ ఫోర్స్డ్ బినీత్ అనదర్ ఫార్మింగ్ ఏ సబ్డక్షన్ జోన్. సో ఒక ప్లేట్ అనేది ఇంకో ప్లేట్ కిందకి వెళ్ళిపోతుంది అనమాట. సో ఇక్కడ కూడా మనకి హిమాలయస్ లాంటి మౌంటైన్స్ వస్తాయి. సో ఇది కూడా ఇన్కరెక్ట్ అనమాట. సో ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ బి. సో ఎప్పుడైతే రెండు ప్లేట్స్ ఇలా ఉన్న రెండు ప్లేట్స్ హారిజాంటల్గా ఇలా మూవ్ అవుతాయో రప్చరింగ్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇలా కూడా ఎర్త్క్వేక్ అనేది వస్తుంటుంది. సో ఎప్పుడైతే ఇలా హారిజాంటల్గా మూవ్ అవుతాయో వితౌట్ ఎనీ వర్టికల్ మూవ్మెంట్, దాన్ని మనం స్ట్రైక్ స్లిప్ ఫాల్ట్ అని చెప్పి పిలుస్తాం. సో జాగ్రఫీలో ఎర్త్క్వేక్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఇవన్నీ వస్తూ ఉంటాయి. సో ఈ స్ట్రైక్ స్లిప్ ఫాల్ట్కి ఎగ్జాంపుల్ ఏంటంటే డెనాలి ఫాల్ట్ అనమాట. అలాస్కాలో ఉంటుంది. సో డెనాలి ఫాల్ట్ ఇన్ అలాస్కా. సో ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ స్ట్రైక్ స్లిప్ ఫాల్ట్ అనమాట. సో దీని యొక్క లెంత్ వచ్చేసరికి అరౌండ్ మనకి 483 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. అంటే ఇదొక ప్లేట్ అనుకోండి. ఇక్కడ మనకి స్ట్రైక్ స్లిప్ ఫాల్ట్ అనేది క్రియేట్ అయింది. సో ఈ ఫాల్ట్ యొక్క లెంత్ వచ్చేసరికి 483 కిలోమీటర్స్ అనమాట. సో స్ట్రైక్ స్లిప్ ఫాల్ట్ ద్వారా మనకి ఎటువంటి న్యూ క్రస్ట్ అనేది క్రియేట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీకు క్వశ్చన్ ఇంకా ఎలా రావచ్చు అంటే స్ట్రైక్ స్లిప్ ఫాల్ట్స్ ద్వారా కూడా న్యూ క్రస్ట్ అనేది క్రియేట్ అవుతుంది అని చెప్పి అంటారు. అది ఇన్కరెక్ట్. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సో ప్లీజ్ రిమెంబర్ ఇట్. సో ఈ పర్టికులర్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. లెట్స్ లుక్ ఎట్ క్వశ్చన్ నెంబర్ 4. వెరీ ఇంపార్టెంట్ టాపిక్ రిగార్డింగ్ ఎన్వైర్న్మెంట్. సో చాలా ఇంపార్టెంట్ రిపోర్ట్ ఇది, రీసెంట్గా వచ్చింది. సో జాగ్రత్తగా చూడండి. అకార్డింగ్ టు ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్, హౌ ఈజ్ ఫారెస్ట్ కవర్ డిఫైన్డ్? సో దీన్ని నేను మరీ అంత కాంప్రహెన్సివ్గా చెప్పట్లేదు, బికాస్ దీని మీద ఒక కాంప్రహెన్సివ్ సెషన్ని వైష్ణవ్ మ్యామ్ తీసుకుంటున్నారు. సో ఆ సెషన్లో చూడండి, డీటెయిల్డ్ అనాలిసిస్ అనేది మ్యామ్ చేస్తారు. ఓకేనా? బట్ ఆఫ్ కోర్స్ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ టాపిక్స్ నేను కూడా చాలా కాంప్రహెన్సివ్గా చెప్తాను. సో వాటిని కూడా యూటిలైజ్ చేసుకోండి. సో అకార్డింగ్ టు ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్, హౌ ఈజ్ ఫారెస్ట్ కవర్ డిఫైన్డ్? సో ఫారెస్ట్ కవర్ అంటే ఏంటి, డెఫినేషన్ ఏంటి ఈ రిపోర్ట్ ప్రకారం? ఓన్లీ న్యాచురల్ ఫారెస్ట్ విత్ డెన్స్ ట్రీ కానోపీ అబౌవ్ 40%. ఓకేనా? సో 40% కంటే ఎక్కువగా ఈ ట్రీ కానోపీ కానీ ఉంటే దాన్ని మనం ఈ ఫారెస్ట్ కవర్లోకి తీసుకుంటామని చెప్పి అంటున్నారు. ఆలోచించండి. ల్యాండ్ విత్ ట్రీ కానోపీ డెన్సిటీ ఆఫ్ 10% ఆర్ మోర్ అండ్ అన్ ఏరియా ఆఫ్ 1 hectare ఆర్ మోర్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ల్యాండ్ యూస్ ఆర్ ఓనర్షిప్. ఇది కరెక్ట్ అనమాట. సో ఈ పర్టికులర్ ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్లో మనం ఫారెస్ట్ కవర్ అని చెప్పి దేన్ని పిలుస్తాము అంటే, ల్యాండ్ వచ్చేసరికి మినిమం 1 hectare అనేది ఉండాలి. సో 1 hectare ఈజ్ ఈక్వల్ టు 2.5 acres. ఓకేనా? సో మినిమం ల్యాండ్ వచ్చేసరికి 1 hectare అయి ఉండాలి. సో ఈ 1 hectare ఆఫ్ ల్యాండ్లో అట్లీస్ట్ మనకి 10% ఆఫ్ ట్రీ కానోపీ ఉండాలి. ఈ 2 కండిషన్స్ని సాటిస్ఫై చేస్తే దాన్ని మనం ఫారెస్ట్ కవర్లోకి ఇంక్లూడ్ చేస్తాం. ఓకేనా? సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇప్పుడు నేను మీకు ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023 గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను. సో జాగ్రత్తగా నోట్ డౌన్ చేసుకోండి. సో లెట్స్ లుక్ ఎట్ ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ ISFR 2023. సో వెరీ రీసెంట్గా వచ్చిందనమాట. సో ఖచ్చితంగా మనం అయితే దీని నుంచి క్వశ్చన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ISFR రిపోర్ట్ని ఎవరు పబ్లిష్ చేస్తారు అంటే, ఇట్ వాస్ గోయింగ్ టు బి పబ్లిష్డ్ బై ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా. అండ్ ఈ ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో ఇట్ కమ్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. అండ్ ఈ పర్టికులర్ రిపోర్ట్ ఏదైతే ఉందో ఇది 2 yearsకి ఒకసారి రిలీజ్ చేస్తారు. సో ఇది బయనియల్ రిపోర్ట్ అనమాట. ఓకేనా? ఇట్ ఈస్ బయనియల్ రిపోర్ట్. ఇంతకుముందు రిపోర్ట్ వచ్చేసరికి 2021కి సంబంధించినది, ఇది 2023కి సంబంధించినది అనమాట. ఓకే? సో ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్, అండ్ ఇట్ ఈస్ ఏ బయనియల్ రిపోర్ట్. సో ఇది ఎప్పటి నుంచి కండక్ట్ చేస్తున్నారు అంటే, ఈ రిపోర్ట్స్ని 1987 నుంచి కండక్ట్ చేస్తున్నారనమాట.
సో ఇప్పుడు రిలీజ్ చేసిన రిపోర్ట్ ఏదైతే ఉందో ఇది 18th రిపోర్ట్. ప్రీవియస్ ISFR 2021 ఏదైతే ఉందో అది 17th అయితే ఇది 18th రిపోర్ట్ అనమాట. ఓకే, రైట్. సో ఈ ISFRలో మనం ఏం క్యాలిక్యులేట్ చేస్తామంటే గ్రీన్ కవర్ని క్యాలిక్యులేట్ చేస్తాం. ఏం క్యాలిక్యులేట్ చేస్తాము? గ్రీన్ కవర్. అదేంటి సార్, ఫారెస్ట్ కవర్ చూసాము లేకపోతే ట్రీ కవర్ చూసాము, మరి గ్రీన్ కవర్ అని చెప్పి దేన్ని అంటాము అంటే, ఎస్, లెట్ మీ ఎక్స్ప్లెయిన్. సో గ్రీన్ కవర్ అని చెప్పి దేన్ని అంటామంటే ఇట్ ఇంక్లూడ్స్ బోత్ ఫారెస్ట్ కవర్ యాజ్ వెల్ యాజ్ ట్రీ కవర్. ఓకేనా? సో ట్రీ కవర్ని ఫారెస్ట్ కవర్ని కలిపితే మనం గ్రీన్ కవర్ అని చెప్పి పిలుస్తాం. సో ఇక్కడ పాయింట్ ఆఫ్ డిస్కషన్ ఏంటంటే అసలు ఫారెస్ట్ కవర్ అని చెప్పి దేన్ని అంటాము, ట్రీ కవర్ అని చెప్పి దేన్ని అంటాం, మోస్ట్ ఇంపార్టెంట్. సో ఫారెస్ట్ కవర్ అని చెప్పి పిలవాలి అంటే అక్కడ 2 కండిషన్స్ని సాటిస్ఫై చేయాలి. ఫస్ట్ కండిషన్ వచ్చేసరికి ఏరియా. సో ఏరియా వచ్చేసరికి ఖచ్చితంగా 1 హెక్టార్ కంటే ఎక్కువగా ఉండాలన్నమాట. ఓకేనా? సో 1 హెక్టార్ కంటే ఎక్కువగా ఉండాలి, ఇది ఫస్ట్ కండిషన్. అండ్ సెకండ్ కండిషన్ వచ్చేసరికి అక్కడ కెనోపీ. ఓకే, సో ట్రీ యొక్క కెనోపీ వచ్చేసరికి మినిమం 10% ఉండాలి, మినిమం 10%. ఓకేనా? సో ఏరియా వచ్చేసరికి 1 హెక్టార్ కంటే ఎక్కువగా ఉండాలి అండ్ క్యానోపీ వచ్చేసరికి 10% ఉండాలి. ఈ 2 కండిషన్స్ని సాటిస్ఫై చేస్తే దాన్ని మనం ఫారెస్ట్ కవర్లోకి ఇంక్లూడ్ చేస్తాం. దెన్ వాట్ అబౌట్ ట్రీ కవర్? సో ట్రీ కవర్ కూడా 2 కండిషన్స్ని సాటిస్ఫై చేయాలి. ఫస్ట్ వన్ ఏంటంటే రికార్డెడ్ ఫారెస్ట్ ఏరియా. సో మన గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే ఫారెస్ట్ని ఒక లిస్ట్లో పెడుతుంది. ఎస్, ఈ పర్టికులర్ ల్యాండ్ అనేది ఫారెస్ట్ కిందకి వస్తుంది అని చెప్పి రికగ్నైజ్ చేసింది కదా. సో గవర్నమెంట్ రికగ్నైజ్ చేసిన ల్యాండ్ ఏదైతే ఉందో ఫారెస్ట్ కింద దాన్ని మనం రికార్డెడ్ ఫారెస్ట్ ఏరియా అని చెప్పి కూడా పిలుస్తాం. సో గవర్నమెంట్ రికగ్నైజ్ చేయకుండా ఇంకొంత ఫారెస్ట్ ఏరియా ఉండిపోతుంది, దాన్ని అవుట్ సైడ్ ద రికార్డ్ ఫారెస్ట్ ఏరియా అని చెప్పి మెన్షన్ చేస్తూ ఉంటాం. ఓకే, రైట్. సో గవర్నమెంట్ రికగ్నైజ్ చేసిన ఫారెస్ట్ ఏరియాని రికార్డెడ్ ఫారెస్ట్ ఏరియా, గవర్నమెంట్ రికగ్నైజ్ చేయని వాటిని అవుట్ సైడ్ రికార్డ్ ఫారెస్ట్ ఏరియా అని చెప్పి పిలుస్తాం. ఓకే, సో రికార్డ్ ఫారెస్ట్ ఏరియా కాకుండా దీని బయట అంటే అవుట్ సైడ్, దీనికి అవుట్ సైడ్ ట్రీ ప్యాచెస్ ఉంటాయి కదా, సో వాటిని మనం ఇంక్లూడ్ చేస్తాం అనమాట ట్రీ కవర్లో. సో ట్రీ ప్యాచెస్ అవుట్ సైడ్ రికార్డెడ్ ఫారెస్ట్ ఏరియా, ఇది ఫస్ట్ కండిషన్. అండ్ సెకండ్ కండిషన్ వచ్చేసరికి ఇక్కడ ఏరియా అనేది లెస్ దెన్ 1 హెక్టార్ ఉండాలి. ఎందుకంటే గ్రేటర్ దెన్ 1 హెక్టార్లో ఉన్న ఏరియాని మనం ఆల్రెడీ ఫారెస్ట్ కవర్లో ఇంక్లూడ్ చేస్తున్నాము. దెన్ వాట్ అబౌట్ లెస్ దెన్ 1 హెక్టార్? సో లెస్ దెన్ 1 హెక్టార్లో కూడా మనకి ట్రీస్ అనేవి ఉంటాయి కాబట్టి ఇవి మిస్ అవుట్ అయిపోతున్నాయి కాబట్టి దీన్ని మనం ఇక్కడ కవర్ చేస్తాం అనమాట. సో గ్రేటర్ దెన్ 1 హెక్టార్ వచ్చేసరికి మనం ఫారెస్ట్ కవర్లో పెట్టేస్తాము అండ్ లెస్ దెన్ 1 హెక్టార్లో ఉన్న ల్యాండ్ని మనం తీసుకొచ్చి ట్రీ కవర్లో పెట్టేస్తాం. ఓకే, సో ఈ 2 కండిషన్స్ని సాటిస్ఫై చేస్తే వీ కాల్ ఇట్ as ట్రీ కవర్. ఇది మీకు ఫస్ట్ డిఫరెన్స్ తెలియాలి. ఓకే, సో ఇది తెలిస్తేనే అక్కడ మీకు కొంచెం క్లారిటీ అనేది వస్తూ ఉంటుంది. రైట్. సో ఈ రిపోర్ట్ ప్రకారం మన వాళ్ళు ఏం చేస్తారంటే ఫారెస్ట్ని కొన్ని కేటగిరీస్ లాగా డిఫైన్ చేస్తారు. సో వాట్ ఆర్ దోస్ కేటగిరీస్? సో ఫస్ట్ కేటగిరీ వచ్చేసరికి వెరీ డెన్స్ ఫారెస్ట్. సో పర్టికులర్ ఫారెస్ట్ని వెరీ డెన్స్ ఫారెస్ట్ అని చెప్పి ఎప్పుడు పిలుస్తామంటే అక్కడ క్యానోపీ వచ్చేసరికి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 70% ఉండాలి. సో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 70% ఉంటే వీ కాల్ ఇట్ as వెరీ డెన్స్ ఫారెస్ట్. నెక్స్ట్ కేటగిరీ వచ్చేసరికి మోడరేట్ డెన్స్ ఫారెస్ట్. సో మోడరేట్ డెన్స్ ఫారెస్ట్ అని చెప్పి ఎప్పుడు పిలుస్తాము? అక్కడ క్యానోపీ వచ్చేసరికి 40 to 70% వరకు ఉండాలన్నమాట. అంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 40% నుంచి లెస్ దెన్ 70% వరకు ఉండాలి. ఎందుకంటే 70% ఈక్వల్గా అయితే అది వెరీ డెన్స్ ఫారెస్ట్ అయిపోతుంది కాబట్టి. ఓకేనా? సో ఈక్వల్ టు గ్రేటర్ దాన్ ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వమాకండి, నార్మల్గా గుర్తుపెట్టేసుకోండి. సో నేనేంటంటే ఎగ్జాక్ట్ వాల్యూస్ చెప్తున్నాను, సో కన్ఫ్యూజ్ అవ్వమాకండి. సో వెరీ డెన్స్ ఫారెస్ట్ 70% కంటే ఎక్కువ అని చెప్పి గుర్తుపెట్టేసుకోండి. మోడరేట్ డెన్స్ ఫారెస్ట్ 40 to 70% అని గుర్తుపెట్టుకోండి. బట్ టు బీ ప్రిసైజ్గా వెళ్తే 70% అనేది కూడా వెరీ డెన్స్ ఫారెస్ట్లోకి వస్తుంది. ఓకేనా? అండ్ లెస్ దాన్ 70% అంటే 69% ఏదైతే ఉందో అది మోడరేట్ డెన్స్ ఫారెస్ట్లోకి వస్తుంది అనమాట, అప్ టు 69%. ఓకే, సో మోడరేట్ డెన్స్ ఫారెస్ట్ వచ్చేసరికి 40 నుంచి 69 వరకు ఉంటుందన్నమాట. రైట్. అండ్ నెక్స్ట్ వన్ ఓపెన్ ఫారెస్ట్. సో ఓపెన్ ఫారెస్ట్ అని చెప్పి ఎప్పుడు పిలుస్తాము? అక్కడ క్యానోపీ వచ్చేసరికి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10% నుంచి లెస్ దాన్ 40% వరకు ఉండాలి. సో నార్మల్గా అయితే 10 to 40% అని చెప్పి మెన్షన్ చేస్తారు. ఓకేనా? సో నార్మల్గా వెరీ డెన్స్ ఫారెస్ట్ వచ్చేసరికి గ్రేటర్ దాన్ 70%, మోడరేట్ డెన్స్ ఫారెస్ట్ వచ్చేసరికి 40 to 70, ఓపెన్ ఫారెస్ట్ వచ్చేసరికి 10 to 40. బట్ కొన్నిసార్లు ట్రిక్కీగా ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో రిపోర్ట్లో ఏదైతే ఉందో అదే మనం తెలుసుకుంటే మంచిది. సో రిపోర్ట్లో ఇక్కడ నేను మెన్షన్ చేసిన వాల్యూసే ఉంటాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ వన్ స్క్రబ్. సో స్క్రబ్ అని చెప్పి దేన్ని అంటాము అంటే సో క్యానోపీ వచ్చేసరికి లెస్ దెన్ 10% ఉంటే వీ కాల్ ఇట్ as స్క్రబ్ అనమాట. ఇవి కేటగిరీస్. ఓకేనా? సో దీన్ని ఎవరు కండక్ట్ చేస్తారు? ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా. సో ఈ ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియాని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అంటే 1981లో ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ దీని తాలూకు హెడ్ క్వార్టర్స్ వచ్చేసరికి డెహ్రాడూన్లో ఉంటుంది. సో అందుకని ఈ రిపోర్ట్ని కూడా డెహ్రాడూన్లోనే రిలీజ్ చేయడం జరిగింది.
సో ఇప్పటి వరకు క్లియర్ కదా, రైట్. అండ్ కొన్ని ఇంపార్టెంట్ హైలైట్స్ చూద్దాము. సో నేనైతే మొత్తం హైలైట్స్ చెప్పట్లేదు, ఎందుకంటే మ్యామ్ కవర్ చేస్తున్నారు కాబట్టి. సో ఈ రిపోర్ట్ ప్రకారం మనకి ఎంత ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్ ఉంది టోటల్గా. సో టోటల్ ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్ వచ్చేసరికి 8,27,357 స్క్వేర్ కిలోమీటర్స్. సో ఇండియా యొక్క జాగ్రఫికల్ ఏరియాలో ఇది 25.17% ఆఫ్ ఏరియాని కవర్ చేస్తుంది. ఓకేనా, అంటే 1/4 ఆఫ్ ద ల్యాండ్ మనకి ఇప్పుడు ఏముంది, ఫారెస్ట్ ఉంది. సో ఇండియా యొక్క టోటల్ జాగ్రఫికల్ ఏరియాలో 1/4 ఆఫ్ ద ల్యాండ్ వచ్చేసరికి ఫారెస్ట్ యాజ్ వెల్ అస్ ట్రీ కవర్ అనేది ఉంది. ఓకేనా, సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, బోత్ ఫారెస్ట్ యాజ్ వెల్ అస్ ట్రీ కవర్, రైట్. సో ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం స్ప్లిట్ చేద్దాం. సో స్ప్లిట్ చేస్తే ఫారెస్ట్ కవర్ వచ్చేసరికి ఎంత ఉంది అంటే 7,15,343 స్క్వేర్ కిలోమీటర్స్. సో దీని యొక్క పర్సంటేజ్ వైజ్గా చూస్తే 21.76%. మరి ట్రీ కవర్ ఎంత ఉంది? సో ట్రీ కవర్ వచ్చేసరికి 1,12,014 స్క్వేర్ కిలోమీటర్స్. పర్సంటేజ్ పరంగా చూస్తే 3.41%. సో టోటల్గా ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్ పర్సంటేజ్ వచ్చేసరికి 25%, 25.17. ఫారెస్ట్ కవర్ ఒక్కటే తీసుకుంటే 21.76, ట్రీ కవర్ ఒక్కటే తీసుకుంటే 3.41. అండ్ ప్రీవియస్ ఐఎస్ఎఫ్ఆర్ రిపోర్ట్తో కంపేర్ చేస్తే ఇప్పుడు మరి ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్ ఎంత పెరిగింది? సో ఐఎస్ఎఫ్ఆర్ 2021 ఉంది కదా, సో దాంతో కంపేర్ చేసినప్పుడు ఐఎస్ఎఫ్ఆర్ 2023లో ఫారెస్ట్ కవర్ అండ్ ట్రీ కవర్ అనేది పెరిగిందా తగ్గిందా? సో ఆన్సర్ వచ్చేసరికి పెరిగిందనమాట. సో ఫారెస్ట్ యాజ్ వెల్ అస్ ట్రీ కవర్ అనేది ప్రీవియస్ రిపోర్ట్తో కంపేర్ చేస్తే ఎంత పెరిగింది అంటే 1,445 స్క్వేర్ కిలోమీటర్స్ అనేది పెరిగింది. సో దీంట్లో ఫారెస్ట్ కవర్ ఎంత పెరిగింది, ట్రీ కవర్ ఎంత పెరిగిందో కూడా తెలుసుకోవాలి, ఎందుకంటే ఇలా కూడా క్వశ్చన్ వస్తుంది. సో ఫారెస్ట్ కవర్ వచ్చేసరికి కేవలం 156 స్క్వేర్ కిలోమీటర్స్ మాత్రమే పెరిగింది. మరి రిమైనింగ్ అమౌంట్ 1289 స్క్వేర్ కిలోమీటర్స్ ఏదైతుందో ఇది ట్రీ కవర్ అనమాట. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, ఫారెస్ట్ కవర్ ఎక్కువగా పెరిగిందా, ట్రీ కవర్ ఎక్కువగా పెరిగిందా? సో ట్రీ కవర్ ఎక్కువగా పెరిగింది. ఓకేనా, సో ఫారెస్ట్ కవర్ జస్ట్ 156 స్క్వేర్ కిలోమీటర్స్ మాత్రమే పెరిగింది, ట్రీ కవర్ 1289 స్క్వేర్ కిలోమీటర్స్ అనేది పెరిగింది. ఈ క్వశ్చన్ కూడా అడగవచ్చు, సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సో స్టేట్స్ పరంగా కంపేర్ చేసినప్పుడు మ్యాక్సిమం ఏ స్టేట్లో మనకి ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్ పెరిగింది ఈ సర్వే ప్రకారం. సో మ్యాక్సిమం ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్ ఏ స్టేట్లో ఇంక్రీజ్ అయ్యింది అంటే ఛత్తీస్గఢ్ అనమాట. ఓకేనా, సో ఛత్తీస్గఢ్లో ఎక్కువగా పెరిగింది. ఎంత పెరిగింది అంటే 683 స్క్వేర్ కిలోమీటర్స్. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, లార్జెస్ట్ ట్రీ కవర్ ఏ స్టేట్లో ఎక్కువగా ఉంది, లార్జెస్ట్ ఫారెస్ట్ కవర్ ఏ స్టేట్లో ఎక్కువగా ఉంది, ఏ స్టేట్లో ఎక్కువగా ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్ పెరిగింది, ఏ స్టేట్లో ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్ తగ్గింది, ఇలా కన్ఫ్యూజింగ్ పాయింట్స్ చాలా ఉంటాయి. సో అటెన్షన్ పేజెస్ వినండి. ఓకేనా, సో ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్ ఈ రిపోర్ట్ ప్రకారం ఎక్కువగా ఎక్కడ పెరిగింది అంటే ఛత్తీస్గఢ్లో అనమాట. మరి ఎక్కడ తగ్గింది? సో మ్యాక్సిమం డిక్రీజ్ ఇన్ ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్ స్టేట్ వచ్చేసరికి మధ్యప్రదేశ్. సో మధ్యప్రదేశ్లో తగ్గిందనమాట అన్ని స్టేట్స్తో కంపేర్ చేస్తే. సో ఎంత తగ్గింది అంటే 612 స్క్వేర్ కిలోమీటర్స్. అండ్ నెక్స్ట్ కేటగిరీ వచ్చేసరికి ఇన్సైడ్ రికార్డ్ ఫారెస్ట్ ఏరియా, ఇన్సైడ్ రికార్డ్ ఫారెస్ట్ ఏరియా యాజ్ వెల్ యాజ్ అవుట్ సైడ్ రికార్డెడ్ ఫారెస్ట్ ఏరియా. సో ఇన్సైడ్ రికార్డ్ ఫారెస్ట్ ఏరియా అంటే మనకు తెలుసు కదా, రికార్డ్ ఫారెస్ట్ ఏరియా ఏదైతే ఉందో, సో అంటే గవర్నమెంట్ రికగ్నైజ్ చేసిన ఫారెస్ట్ ఏరియా. సో దాంట్లో ఫారెస్ట్ కవర్ ఎంత పెరిగింది, అండ్ బయట రికార్డ్ ఫారెస్ట్ ఏరియా ఏదైతే ఉందో అక్కడ ఫారెస్ట్ కవర్ ఏ స్టేట్లో ఎక్కువగా పెరిగింది, ఏ స్టేట్లో తగ్గింది, ఇది మనం కంపేర్ చేస్తాం. సో మ్యాక్సిమం ఇంక్రీజ్ ఎక్కడ, ఇన్సైడ్ రికార్డ్ ఫారెస్ట్ ఏరియా. సో స్టేట్ వచ్చేసరికి మిజోరాం అనమాట, మిజోరాంలో బాగా పెరిగింది. అదే అవుట్ సైడ్ రికార్డ్ ఫారెస్ట్ ఏరియాలో కంపేర్ చేసుకున్నారు అనుకోండి, ఎక్కడ బాగా పెరిగింది అంటే గుజరాత్, గుజరాత్లో పెరిగింది. మరి మ్యాక్సిమం డిక్రీజ్ ఇన్సైడ్ రికార్డ్ ఫారెస్ట్ ఏరియా త్రిపుర, త్రిపుర. మరి మ్యాక్సిమం డిక్రీజ్ ఏ స్టేట్ అంటే మళ్ళీ మధ్యప్రదేశ్. ఓకేనా, సో ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్ ఎక్కడ ఎక్కువగా తగ్గింది, మధ్యప్రదేశ్లోనే తగ్గింది. యాజ్ వెల్ యాజ్ అవుట్ సైడ్ రికార్డ్ ఫారెస్ట్ ఏరియాలో కూడా మ్యాక్సిమం డిక్రీజ్ వచ్చేసరికి మధ్యప్రదేశ్లోనే. అండ్ గుర్తుపెట్టుకోండి, ఇదంతా ఫారెస్ట్ కవర్ గురించి, నాట్ ట్రీ కవర్. సో ఫారెస్ట్ కవర్ ఇన్సైడ్ రికార్డ్ ఫారెస్ట్ ఏరియా, ఫారెస్ట్ కవర్ అవుట్ సైడ్ రికార్డ్ ఫారెస్ట్ ఏరియా, ఎక్కడ ఎక్కువగా పెరిగింది, ఎక్కడ ఎక్కువగా తగ్గింది, ఇదొక కంపారిజన్ అనమాట. నెక్స్ట్ వన్, మ్యాక్సిమం ట్రీ కవర్ ఏ స్టేట్లో ఉంది, మ్యాక్సిమం ట్రీ కవర్. సో స్టేట్ వచ్చేసరికి మహారాష్ట్ర. ఆన్సర్ 14,524 స్క్వేర్ కిలోమీటర్స్ అనమాట.
నెక్స్ట్ రీజన్ వైజ్గా కూడా కవరేజ్ ఇచ్చారు. సో ఒక పాయింట్ని మెన్షన్ చేశారు, అదేంటంటే వెస్ట్రన్ ఘాట్స్ ఎకో సెన్సిటివ్ ఏరియాస్. ఓకేనా. సో వెస్ట్రన్ ఘాట్స్ ఎకో సెన్సిటివ్ ఏరియాస్లో లాస్ట్ 10 ఇయర్స్లో కానీ మీరు కంపేర్ చేసుకుంటే సో ఫారెస్ట్ కవర్ అనేది పెరిగిందా తగ్గిందా అంటే తగ్గింది. ఫారెస్ట్ కవర్ అనేది తగ్గింది బికాస్ ఆఫ్ సో మెనీ యాక్టివిటీస్. అక్కడ డిఫారెస్టేషన్ జరుగుతుంది, యాజ్ వెల్ యాజ్ ఈ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అని చెప్పి అదర్ యాక్టివిటీస్ ద్వారా అక్కడ ఉన్న ఫారెస్ట్ కవర్ అనేది తగ్గుతూ వెళ్ళిపోతుంది అనమాట. సో 10 ఇయర్స్లో కంపేర్ చేసినప్పుడు ఎంత తగ్గింది అంటే 58 స్క్వేర్ కిలోమీటర్స్. ఓకేనా. సో 58 స్క్వేర్ కిలోమీటర్స్ ఫారెస్ట్ కవర్ అనేది తగ్గింది లాస్ట్ 10 ఇయర్స్లో. సో ఈ వెస్ట్రన్ ఘాట్స్ ఎకో సెన్సిటివ్ ఏరియాస్లో అసలు ఫారెస్ట్ కవర్ ఎంత ఉంది ప్రజెంట్ అంటే 44,043 స్క్వేర్ కిలోమీటర్స్. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వెస్ట్రన్ ఘాట్ ఎకో సెన్సిటివ్ ఏరియాస్లో ఫారెస్ట్ కవర్ అనేది తగ్గింది లాస్ట్ 10 ఇయర్స్లో. సో ప్రజెంట్ వచ్చేసరికి 44,000 స్క్వేర్ కిలోమీటర్స్ అనేది ఉందన్నమాట ఫారెస్ట్ కవర్. నెక్స్ట్ మ్యాంగ్రూవ్స్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అసెస్మెంట్. సో ప్రజెంట్ మ్యాంగ్రూవ్స్ యొక్క కౌంట్ వచ్చేసరికి ఎంత ఉంది అంటే ఏరియా 4,992 స్క్వేర్ కిలోమీటర్స్ అనమాట. సో మన ఇండియాలో మ్యాంగ్రూవ్స్ యొక్క కవరేజ్ వచ్చేసరికి 4,992 స్క్వేర్ కిలోమీటర్స్. సో టోటల్ జియోగ్రాఫికల్ ఏరియాలో ఇది 0.15%ని రిప్రజెంట్ చేస్తుంది. అంటే మన ఇండియా తాలూకా జియోగ్రాఫికల్ ఏరియాని 100%గా తీసుకుంటే దాంట్లో 0.15% ఆఫ్ జియోగ్రాఫికల్ ఏరియాని మ్యాంగ్రూవ్ కవర్ అనేది రిప్రజెంట్ చేస్తుంది అనమాట. సో మ్యాంగ్రూవ్ కవర్ 4,992 స్క్వేర్ కిలోమీటర్స్. సో ఇక్కడ కూడా మనం ఏం చేస్తాం, క్లాసిఫికేషన్ చేస్తాం వెరీ డెన్స్, మోడరేట్, ఓపెన్ అని చెప్పి. సో దీంట్లో వెరీ డెన్స్ మ్యాంగ్రూవ్స్ వచ్చేసరికి ఎంత పర్సంటేజ్ ఉంది అంటే 29.33%. నెక్స్ట్ కేటగిరీ మోడరేట్ డెన్స్ మ్యాంగ్రూవ్స్, ఇది ఎంత ఉంది అంటే అరౌండ్ 30% అనమాట. టు బి ప్రిసైజ్ 30.07%. తర్వాత ఓపెన్ మ్యాంగ్రూవ్. సో ఓపెన్ మ్యాంగ్రూవ్స్ యొక్క కవరేజ్ వచ్చేసరికి 40.60%. సో ఇక్కడ కంపారిజన్ చేసుకోండి, ఓపెన్ మ్యాంగ్రూవ్సా మోడరేటా వెరీ డెన్సా, ఏది ఎక్కువగా ఉంది ఓపెన్ మ్యాంగ్రూవ్స్ అనమాట, తర్వాత మోడరేట్, ఆ తర్వాత వెరీ డెన్స్. క్రోనాలజికల్ ఆర్డర్లో అడిగే ఛాన్స్ ఉంది. సో ఫస్ట్ ఓపెన్, తర్వాత మోడరేట్, ఆ తర్వాత వెరీ డెన్స్ అనమాట. ఓకేనా, రైట్. సో ప్రీవియస్ అసెస్మెంట్తో కంపేర్ చేసినప్పుడు ఈ మ్యాంగ్రూవ్స్ ఏవైతే ఉన్నాయో వీటి యొక్క కౌంట్ మరి పెరిగిందా తగ్గిందా అంటే తగ్గింది. ఓకేనా. సో ప్రీవియస్ అసెస్మెంట్తో కంపేర్ చేసుకుంటే అంటే ఐఎస్ఎఫ్ఆర్ రిపోర్ట్ 2021తో కంపేర్ చేసుకుంటే సో ఈసారి మ్యాంగ్రూవ్స్ యొక్క కౌంట్ అనేది తగ్గింది. సో ఎంత కవరేజ్ తగ్గింది అంటే 7.43 స్క్వేర్ కిలోమీటర్స్ అనేది తగ్గింది. సో ఎక్కువగా ఏ స్టేట్లో తగ్గింది అంటే గుజరాత్లో తగ్గింది. మరి ఏ స్టేట్లో పెరిగింది అంటే మన ఆంధ్రప్రదేశ్లో పెరిగింది. చాలా ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో ఎక్కువగా మ్యాంగ్రూవ్స్ కవరేజ్ అనేది ఏ స్టేట్లో తగ్గింది, గుజరాత్. మరి ఏ స్టేట్లో ఎక్కువగా పెరిగింది, సో ఏ స్టేట్లో ఎక్కువగా పెరిగింది అంటే ఆంధ్రప్రదేశ్ అనమాట. సో 13 స్క్వేర్ కిలోమీటర్స్ ఏపీలో పెరిగింది అండ్ గుజరాత్లో వచ్చేసరికి 36 స్క్వేర్ కిలోమీటర్స్ తగ్గింది. ఓకే. సో ఓవరాల్గా మ్యాంగ్రూవ్స్ యొక్క కవరేజ్ అనేది తగ్గింది 7.43 స్క్వేర్ కిలోమీటర్స్. సో తగ్గిన వాటిలో ఏ స్టేట్లో ఎక్కువగా తగ్గింది అంటే గుజరాత్. అండ్ కొన్ని స్టేట్స్లో ప్రీవియస్ అసెస్మెంట్తో కంపేర్ చేస్తే మ్యాంగ్రూవ్ కవరేజ్ అనేది పెరిగింది. సో అలా పెరిగిన వాటిలో ఏ స్టేట్లో ఎక్కువగా పెరిగింది అంటే ఆంధ్రప్రదేశ్. సో ఎంత పెరిగింది అంటే 13 స్క్వేర్ కిలోమీటర్స్. అండ్ ఫైర్ యాక్సిడెంట్స్ కూడా ఎక్కువగా జరిగాయి. సో ఏ స్టేట్స్లో ఎక్కువగా ఫైర్ యాక్సిడెంట్స్ జరిగాయి అంటే ఫారెస్ట్ ఫైర్స్ ఎక్కువగా ఎక్కడ జరిగినాయి అంటే ఉత్తరాఖండ్ అనమాట టాప్. ఉత్తరాఖండ్ తర్వాత ఒడిషా, ఆ తర్వాత ఛత్తీస్గఢ్. ఈ ఆర్డర్ కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఉత్తరాఖండ్లో ఎక్కువగా ఫారెస్ట్ ఫైర్స్ అనేవి జరిగాయి. అండ్ నెక్స్ట్ కంపారిజన్ వచ్చేసరికి నార్త్ ఈస్ట్ రీజన్ అనమాట. సో ప్రీవియస్ అసెస్మెంట్తో కంపేర్ చేసినప్పుడు ఈ నార్త్ ఈస్ట్ రీజన్లో ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్ పెరిగిందా తగ్గిందా అంటే తగ్గిందనమాట. సో ఎంత తగ్గింది, 327 స్క్వేర్ కిలోమీటర్స్ తగ్గింది. మరి ప్రజెంట్ నార్త్ ఈస్ట్ స్టేట్స్లో ఫారెస్ట్ కవర్ ఎంత ఉంది, ఇట్ వాజ్ అరౌండ్ 1,74,394 స్క్వేర్ కిలోమీటర్స్ అనమాట. ఓకేనా. సో వెస్ట్రన్ ఘాట్స్లో లాస్ట్ 10 ఇయర్స్లో కంపారిజన్ చేశారు, అక్కడ కూడా ఫారెస్ట్ కవర్ తగ్గింది. అండ్ ఇక్కడ నార్త్ ఈస్టర్న్ రీజన్లో టోటల్గా ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్ ఏదైతే ఉందో ఇది కూడా తగ్గడం అనేది జరిగింది ప్రీవియస్ అసెస్మెంట్తో కంపేర్ చేసినప్పుడు. ఓకేనా. అండ్ మ్యాంగ్రూవ్స్ కూడా మనం కవర్ చేయడం జరిగింది. ఓకే. సో యాజ్ ఆఫ్ నౌ ఏ స్టేట్లో ఎక్కువగా ఫారెస్ట్ కవర్ ఉంది? సో లార్జెస్ట్ ఫారెస్ట్ కవర్ వచ్చేసరికి మధ్యప్రదేశ్, పాయింట్ నెంబర్ 1. మరి లార్జెస్ట్ ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్ వచ్చేసరికి కూడా మధ్యప్రదేశ్. మరి లార్జెస్ట్ ట్రీ కవర్ మహారాష్ట్ర, ఇందాకే చెప్పాను. ఓకేనా. సో లార్జెస్ట్ ఫారెస్ట్ కవర్ వచ్చేసరికి యాజ్ ఆఫ్ నో మన ఇండియాలో మధ్యప్రదేశ్ ఎక్కువగా ఉందన్నమాట. అండ్ ట్రీ కవర్ వచ్చేసరికి మహారాష్ట్ర. రెండు కలిపితే ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్ రెండు కలిపితే మళ్ళీ మధ్యప్రదేశ్. ఓకే. నెక్స్ట్ కంపారిజన్ వచ్చేసరికి పర్సంటేజ్ ఆఫ్ ఫారెస్ట్ కవర్ టు టోటల్ జియోగ్రాఫికల్ ఏరియా. అంటే ఒక స్టేట్ యొక్క జియోగ్రాఫికల్ ఏరియాని 100%గా తీసుకుంటే దీంట్లో ఫారెస్ట్ కవర్ అనేది ఎంత పర్సంటేజ్ ఉంది అని చెప్పి మనం క్యాలిక్యులేట్ చేస్తాము. అలా క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఏ స్టేట్లో ఎక్కువగా ఉంది అంటే లక్షద్వీప్.
సో లక్షద్వీప్లో ఎంత ఉందో తెలుసా? 91% అనమాట. అంటే లక్షద్వీప్కి సంబంధించిన టోటల్ జియోగ్రఫికల్ ఏరియాని 100%గా తీసుకోండి. దాంట్లో 91% ఆఫ్ ఏరియాలో ఈ ఫారెస్టే ఉంది. ఓకేనా? సో లక్షద్వీప్ హైయెస్ట్ అనమాట. సెకండ్ ప్లేస్ మిజోరాం, ఆ తర్వాత అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. ఓకే. అండ్ ఈ రిపోర్ట్ ప్రకారం మనకేం తెలిసింది అంటే టోటల్గా 19 స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్లో మనం పర్సంటేజ్ ఆఫ్ ఫారెస్ట్ కవర్ టు టోటల్ జియోగ్రఫికల్ ఏరియాని కంపేర్ చేసినప్పుడు ఈ 19 స్టేట్స్లో మనకి 33% ఉందన్నమాట. ఓకేనా? సో టోటల్గా 19 స్టేట్స్ ఆర్ యూనియన్ టెరిటరీస్లో ఈ ఫారెస్ట్ కవర్ టు టోటల్ జియోగ్రఫికల్ ఏరియాని కంపేర్ చేసినప్పుడు 33% కంటే ఎక్కువగా ఉన్న స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ వచ్చేసరికి 19 ఉన్నాయి. ఓకే. సో ఈ 19లో మళ్ళీ ఇంకొక క్లాసిఫికేషన్ ఇచ్చారు. అదేంటంటే 8 స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్. సో ఈ 8 స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్లో ఫారెస్ట్ కవర్ వచ్చేసరికి జియోగ్రఫికల్ ఏరియాతో కంపేర్ చేసినప్పుడు 75% కంటే ఎక్కువగా ఉన్నాయి. మరి ఏంటా 8 స్టేట్స్? సో చెప్తాను చూడండి. అస్సాం ఒకటి తీసి పక్కన పెట్టేసేయండి. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో అస్సాం ఒకటి తీసి పక్కన పెట్టేసేయండి. సో అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, మిజోరాం, నాగాల్యాండ్, మణిపూర్, త్రిపుర. 1 2 3 4 5 6. సో 6 వచ్చాయి కదా. సో ఈ 6తో పాటు 2 ఐలాండ్ గ్రూప్స్ని యాడ్ చేయండి. ఏంటా 2 ఐలాండ్ గ్రూప్స్? అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్ యాజ్ వెల్ యాజ్ లక్షద్వీప్. సో ఈ టోటల్ 8 స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్లో మనకి ఫారెస్ట్ కవర్ అనేది జియోగ్రఫికల్ ఏరియాతో కంపేర్ చేసినప్పుడు గ్రేటర్ దాన్ 75% ఉందన్నమాట. ఇందాక నేనేం చెప్పాను? లక్షద్వీప్లో 91% అని చెప్పాను. మరి అది 75% కంటే ఎక్కువ కదా? ఎక్కువే. నెక్స్ట్ మిజోరాం అని చెప్పాను. సో మిజోరాంలో 85% ఉంది. అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ 81.62% ఉంది. ఇలా 75% కంటే ఎక్కువగా ఉన్న స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ వచ్చేసరికి మన ఇండియాలో 8 ఉన్నాయన్నమాట. దీంట్లో 6 వచ్చేసరికి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్. సో అస్సాం ఒకటి తీసి పక్కన పెట్టేస్తే రిమైనింగ్ 6 స్టేట్స్ వస్తాయి. అండ్ మనకి ఐలాండ్ గ్రూప్స్ తీసుకోండి లక్షద్వీప్ యాజ్ వెల్ యాజ్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. అండ్ ఈ రిపోర్ట్ ఇంకొక పాయింట్ కూడా మెన్షన్ చేసింది. అదేంటంటే యాజ్ ఆఫ్ నో మన ఇండియాలో కార్బన్ సింక్ ఒక ఎస్టాబ్లిష్మెంట్ వచ్చేసరికి 2.29 బిలియన్ టన్స్కి రీచ్ అయిందనమాట. అంటే మనం ఒక టార్గెట్ని పెట్టుకున్నాం. ఏంటో టార్గెట్? నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్, ఎన్డీసీ. సో ప్యారిస్ అగ్రిమెంట్లో మన మోడీ గారు ఈ పర్టికులర్ పాయింట్స్ మెన్షన్ చేశారు, ఎన్డీసీ టార్గెట్స్. సో దాంట్లో ఒక టార్గెట్ వచ్చేసరికి వీ హ్యావ్ టు ఎస్టాబ్లిష్ కార్బన్ సింక్స్. ఎంత కెపాసిటీ ఆఫ్ కార్బన్ సింక్స్? 2.5 to 3 బిలియన్ టన్స్ అనమాట. ఎంత? 2.5 to 3 బిలియన్ టన్స్ ఆఫ్ కార్బన్ సింక్ని ఎస్టాబ్లిష్ చేయాలి. అది కూడా 2030 కల్లా. సో ఈ రిపోర్ట్ ఏమని చెప్తుంది? ఎస్, ప్రజెంట్ మన ఇండియాలో కార్బన్ సింక్ ఒక ఎస్టాబ్లిష్డ్ కెపాసిటీ వచ్చేసరికి 2.29 బిలియన్ టన్స్. సో దీని అర్థం ఏంటి? మనం అనుకున్న టార్గెట్ని రీచ్ అయ్యే స్టేజ్లో చాలా దగ్గరగా వచ్చేసాం. ఓకేనా? సో 2.29 బిలియన్ టన్స్కి ఇంకొంచెం యాడ్ చేస్తే 2.5 వచ్చేస్తుంది. సో అది ఎప్పుడో మనం 2030కి అచీవ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం తొందరగానే అచీవ్ చేసేసాం. ఓకే. సో ఇవన్నీ చాలా పాజిటివ్ పాయింట్స్ అనమాట. బట్ కొన్ని నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయి. సో కొన్ని ఏరియాస్లో మనకి మ్యాంగ్రూవ్స్ అనేవి తగ్గాయి. ఓకే. సో కొన్ని ఏరియాస్లో మనకి ఫారెస్ట్ కవర్ కూడా తగ్గింది. సో ఇవన్నీ మనం గమనించుకొని ఈ ఫారెస్ట్ కవర్ని యాజ్ వెల్ యాజ్ మ్యాంగ్రూవ్ కవర్ని పెంచుకుంటూ వెళ్ళాలి. సో ఇంత కాంప్రహెన్స్గా ఎవరో చెప్పరు. సో ఈరోజు మనం చాలా డీటెయిల్డ్ అనాలిసిస్ చేసాము 2 టాపిక్స్ మీద. ఒకటి క్వాంటమ్ టెక్నాలజీ, రెండోది వచ్చేసరికి ఐఎస్ఎఫ్ఆర్ రిపోర్ట్ 2023. సో రిమైనింగ్ పాయింట్స్ మేడం ఒకవేళ ఉంటే కవర్ చేశారు. ఆల్మోస్ట్ నేను అన్ని పాయింట్స్ ఇక్కడే కవర్ చేయడం జరిగింది. ఓకేనా? రైట్. లెట్స్ లుక్ ఎట్ లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ ద డే. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ఇండియన్ స్క్విరల్స్. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టాపిక్ రిలేటెడ్ టు ఎన్వైర్న్మెంట్. సో స్పీషీస్ పరంగా ఇది ఇంపార్టెంట్ అనమాట. సో చూడండి, దే బిల్డ్ నెస్ట్ బై మేకింగ్ బరోస్ ఇన్ ద గ్రౌండ్. సో కింద భూమి మీద చిన్న గుంతలు తీసుకొని అక్కడ వీటి ఒక స్థావరాలను ఏర్పరచుకుంటాయని చెప్పి అంటున్నారు. ఓకే. దే స్టోర్ దేర్ ఫుడ్ మెటీరియల్స్ లైక్ నట్స్ అండ్ సీడ్స్ ఇన్ ద గ్రౌండ్. ఓకేనా? సో దీనికి సంబంధించిన ఫుడ్ మెటీరియల్స్ నట్స్ కానీ సీడ్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాటిని గ్రౌండ్లో దాచుకుంటాయని చెప్పి అంటున్నారు. అంటే ఇవి ఆమ్నివోర్స్ అని చెప్పి అంటున్నారు. సో వీడియోని పాజ్ చేయండి, కరెక్ట్ స్టేట్మెంట్స్ని ఐడెంటిఫై చేయడానికి ట్రై చేయండి. సో ఫస్ట్ స్టేట్మెంట్ అనేది ఇన్కరెక్ట్ అనమాట. సో మనకు ఇండియన్ స్క్విరల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి వాటి యొక్క నెస్ట్స్ని ఎక్కడ కన్స్ట్రక్ట్ చేసుకుంటాయి అంటే ట్రీస్లో అనమాట. ఓకేనా? సో ట్రీస్లో వీటి యొక్క నెస్ట్ని బిల్డ్ చేసుకుంటే గ్రౌండ్లో కాదు. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్. అండ్ సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసరికి కరెక్టే. ఎస్, ఇది గ్రౌండ్లోనే వాటి తాలూకా సీడ్స్ని కానీ నట్స్ని కానీ ఫుడ్ని కానీ స్టోర్ చేసుకుంటాయి. అండ్ థర్డ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అనమాట. దే ఆర్ ఆమ్నివోర్స్. ఓకేనా? సో జనరల్గా ఇవి సీడ్స్ని లేకపోతే నట్స్ని ఫ్రూట్స్ని తింటాయి. సో వీటితో పాటు ఇవేం చేస్తాయి? స్మాల్ ఇన్సెక్ట్స్ని తింటాయి, యాజ్ వెల్ యాజ్ క్యాటర్ పిల్లర్స్ని కూడా తింటాయి. అప్పుడప్పుడు స్నేక్స్ని కూడా తింటాయి అనమాట. చిన్న స్నేక్స్ని, స్మాల్ స్నేక్స్ని ఇవి తినడం జరుగుతుంది. సో దట్ ఈస్ ద రీజన్ వై ఇండియన్ స్క్విరల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఆమ్నివోర్స్ అని చెప్పి పిలుస్తారు. సో కరెక్ట్ స్టేట్మెంట్స్ 2, 3 కాబట్టి ఓన్లీ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో దీంతో మనం సక్సెస్ఫుల్గా ఈరోజు సెషన్ ఫినిష్ చేసుకోవడం జరిగింది. ఐ హోప్ యూ లైక్ ది సెషన్. సో చాలా కాంప్రహెన్సివ్ ఎఫర్ట్స్ నా సైడ్ నుంచి ఈరోజు పెట్టడం జరిగింది. చాలా క్వాలిటీ ఆఫ్ డేటాని ఈరోజు నేను మీకు ప్రొవైడ్ చేశాను, అది కూడా కాంప్రహెన్సివ్ మేనర్లో.
సో ఇటువంటి ఎఫర్ట్స్ని మీరు కానీ అక్నాలెడ్జ్ చేయాలని చెప్పి అనిపిస్తే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్, మీకు వాల్యుబుల్ కామెంట్ మెన్షన్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే tara.is.com వెబ్సైట్ని విజిట్ చేయండి. అక్కడ ఈ క్విజ్ని మనం డైలీ మార్నింగ్ అప్లోడ్ చేస్తాం. సో క్విజ్ని అటెంప్ట్ చేయండి, ఆఫ్టర్నూన్ వచ్చి మన సెషన్ని డీటెయిల్గా చూడండి, మీకు ఒక కాంప్రహెన్సివ్ అనాలిసిస్ అనేది కవర్ అవుతుంది. ఓకేనా? రైట్. సో లెట్స్ కాల్ డే దెన్. సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్. జై హింద్.